టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు మా యానివర్సరీ అనమాట. ఇన్ని సంవత్సరాలు ఇంత డల్గా నేను ఎప్పుడు కూడా యానివర్సరీ రోజు మార్నింగ్ ఇంత డల్గా లేవలేదు. అసలు చాలా జోష్తో చాలా ప్రిపరేషన్స్తో చేసుకునే వాళ్ళం. బట్ ఈసారి చాలా డల్గా జరుగుతుంది. బట్ మ్యాక్సిమం ట్రై చేయాలనుకుంటున్నాము, మ్యాక్సిమం మంచిగా చేసుకునేదానికి. సో ఈరోజు అయితే నేను అవుట్ఫిట్ చూపిద్దాం అనుకుంటున్నా. వీడియో స్టార్ట్ చేసి కొంచెం ఈరోజు లేట్గా లేచాము. ఇది మాకు 11th యానివర్సరీ అనమాట. మా మ్యారేజ్ అయ్యి 11 years కంప్లీట్ అయ్యి 12th వెళ్తున్నాము. సో చాలామంది ఇన్స్టాగ్రామ్లో విష్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో వాట్సాప్లో కూడా, వాట్సాప్ బిజినెస్ గ్రూప్లో కూడా చాలామంది నాకు విష్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. బీగాజెస్ దాంట్లో కూడా. సో అవుట్ఫిట్ వచ్చేసి ఈరోజు ప్లాన్స్ ఏంటనేది కూడా చెప్తా. ప్లాన్స్ ఏంటంటే నాకు అసలు క్లియర్గా తెలియలేదు ఏం ప్లాన్స్ అనేది, ఎందుకంటే స్టోర్కి వెళ్ళాలి కదా. సో రెగ్యులర్గా స్టోర్కి కంపల్సరీ వెళ్ళాలి. ఏదైనా మనం బిజినెస్ స్టోర్ పెట్టుకున్నప్పుడు పర్సనల్ అకేషన్స్ మరీ అంత ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో మనం చేసుకోలేము. అది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి. సో అది. అండ్ నేనైతే అవుట్ఫిట్ చూపిద్దాం అనుకుంటున్నా. కంగారుగా కట్టుకోవాలి. ఇప్పుడు కట్టుకొని టెంపుల్కి వెళ్దామని ఈ సారీ తీసుకున్నాను. ఇదేంటంటే అనకాపల్లి 30 తీసుకున్నాను అనమాట. 11,500 సారీ. ఇది వచ్చేసి మొత్తం స్కై బ్లూ వస్తుంది, సెల్ఫ్ డిజైన్ వస్తుంది అనమాట. ఇలా సిల్వర్ బార్డర్ వస్తుంది. ఈ సారీ అసలు నాకు టైం కుదరక అంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ సారీ నేను తీసుకోలేకపోయా. వింటేజ్ సారీ తీసుకుందాం అనుకున్నా, యాక్చువల్గా వింటేజ్ పట్టు సారీ తీసుకుందాం అనుకున్నా. బట్ అసలు టైం కుదరలేదు అనమాట. దట్టు మిట్టు హాస్టల్కి వెళ్ళినాక మాకు మొత్తం బ్లాంక్ అయిపోయింది మైండ్ అంతా. చాలా డల్ అయిపోయామని చెప్పాను కదా. సో ఇంకా ఏం ప్రిపరేషన్స్ కూడా ఏం చేయలేకపోయాను. సో ఇది సారీ ఇప్పుడు కట్టుకునేది. దాని తర్వాత ఇది బ్లౌజ్. కొంచెం సారీ ఎలాగో యాక్చువల్గా ఈ కలర్ కూడా నాకు ఉంది, సేమ్ సారీ ఉంది. మా గృహప్రవేశానికి మా అక్క పెట్టింది అనమాట. చిన్న స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది అటు ఇటు, బట్ కొంచెం సిమిలర్గా ఉంటుంది అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను మగ్గం కుట్టించుకున్నాను. ఇలాగా అనకాపల్లిలో కుట్టించుకున్నాను. ఆ అనకాపల్లిలో పూర్ణిమ గారి దగ్గర కుట్టించుకున్నాను. నేను వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళని అడిగి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇది వచ్చేసి స్లీవ్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా నెట్ మీద వర్క్ చేయించుకున్నాను అనమాట ఇలాగా. సో నేను మీకు రెడీ అయిన తర్వాత షాప్కి వెళ్ళాలి కదా. సో డీటెయిల్గా చూపించగలను లేదో అని ఇలా చూపిస్తున్నాను. సో ఇలా కుట్టించుకున్నాను. ఇది కనుక నా దగ్గర ఈ వర్క్ ఫోటో నేను వాళ్ళకి ఫోటో పెడతాను కదా, ఆ ఫోటో ఉంటే నేను గ్యాలరీలో చూసి నేను యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇలాగే మీరు డిజైన్ చేయించుకోవాలంటే ఆ ఫోటో మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నేను ఎలా చూపించినా మీరు స్క్రీన్ షాట్ తీసినా మగ్గం వాళ్ళకి అర్థం కాదు. సో నేను ఏదైతే రెఫరెన్స్ పిక్ వాళ్ళకి చూపించానో, వాళ్ళకి టైలర్ వాళ్ళకి చూపించానో ఆ రెఫరెన్స్ పిక్ నేను మీకు యాడ్ చేస్తాను. సో దట్ మీకు కొంచెం అర్థమవుతుంది. సో ఇలా ఉందన్నమాట. వర్క్ ఏం గుచ్చుకోదు. కొంచెం ఫైన్ క్వాలిటీ నెట్ మీద వేస్తారు కాబట్టి ఫైన్ గుచ్చుకోదనమాట. సో ఇది వెనకతలు సింపుల్గా వస్తుంది. ఎప్పుడైనా మనకి హెవీ మరీ స్లీవ్స్ హెవీగా వస్తాయి కాబట్టి ఈ ప్యాటర్న్ కొంచెం సింపుల్గా వస్తుంది నెక్ దగ్గర. హెవీగా ఉంటే మనకి వెడ్డింగ్ వాటికి అంటే మనం హెవీగా చేయించుకుంటాం కదా. అది. ఇప్పుడైతే మేము అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. అష్టలక్ష్మి టెంపుల్కి చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నా, వెళ్ళట్లేదు. దట్టు ఈరోజు శుక్రవారం పడింది కదా, May 2 శుక్రవారం పడింది కాబట్టి సో హ్యాపీగా అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళి, ఎల్బీ నగర్లో ఉంది. ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ 1.5 పైన పట్టేస్తుంది. సో వెళ్ళి వచ్చేసి కొంచెం భోజనం చేసేసి మళ్ళీ స్టోర్కి వెళ్ళిపోయి మళ్ళీ నైట్ 10 వరకు అక్కడే ఉన్నామని చెప్పి చూడాలి. స్టోర్లో ఏదైనా లైవ్ లాగా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను అసలు స్టోర్ ఓపెనింగ్ సెరమనీ వీడియో కూడా పెట్టలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు స్టోర్ ఓపెన్ అయినప్పటి నుంచి ఫుల్ ఫీవర్ అనమాట. బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మెహందీ కూడా పెట్టుకోలేదు అసలు. ఈసారి మెహందీ పెట్టుకోలేదు. నెయిల్ పాలిష్ కూడా చేంజ్ చేసుకోలేదు. యాక్చువల్గా ప్రతి అకేషన్కి మినిమం చిన్నప్పటి నుంచి, అంటే ఫస్ట్ నుంచి ఏంటంటే సేమ్ కలర్ చెప్పులు, సేమ్ జ్యువెలరీ, మ్యాచింగ్ జ్యువెలరీ, గాజులు అండ్ మెహందీ, నెయిల్ పాలిష్, ఫేషియల్, థ్రెడ్డింగ్ అండ్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇవన్నీ ముందు రోజు అన్నీ చేసుకునేదాన్ని. ఈసారి సింపుల్గా చెప్పాలంటే కాజల్ ఉంది కదా, ఈ కాజల్ కూడా నేను క్లెన్సింగ్ దాంతో క్లీన్ చేసుకోలేదు. అంత బిజీ అయిపోయింది అనమాట. సో చూడాలి. లాస్ట్ ఇయర్ అయితే మేము వాయనాడ్ కూర్గ్లో సెలబ్రేట్ చేసుకున్నాము. 10th యానివర్సరీ కదా లాస్ట్ ఇయర్. అందువల్ల లాస్ట్ ఇయర్ అయితే మిట్టు లేడు, ఈ సంవత్సరం అయితే మిట్టు ఉన్నాడు హ్యాపీగా. ప్రతి సంవత్సరం మిట్టు మా దగ్గర అంటాడు యానివర్సరీకి, మళ్ళీ తర్వాత వాడు హాస్టల్కి వెళ్ళిపోతాడు కదా, అందుకని. సో ఇప్పుడు ఏమాత్రం డిలే చేయకుండా మనం టెంపుల్కి వెళ్ళిపోదాం. ఈ సారీ కట్టేసుకొని గెట్ రెడీ విత్ మీ వీడియో చేశాను అనమాట ఇప్పుడు, అందువల్ల ఇలా స్టార్ట్ చేశాను. అది ఓకేనా.
ఏదైనా మనకి పుట్టినరోజు అయినా మ్యారేజ్ డే అయినా ఏదైనా సరే మనం పూజ చేసుకోవటం అండ్ కుంకుమ బొట్టు పెట్టుకోవడం. ప్రవీణ్ అయితే ఇక్కడ ఈరోజు వెరైటీగా కొత్త షర్ట్ వేసుకుంటున్నారని చెప్పి దానికి పసుపు పెట్టమన్నారనమాట. పసుపు ఎందుకు ప్రవీ చిన్నపిల్లోడ్లాగా అంటే లేదు చిన్నది పెట్టు అని చెప్పేసి అనగానే పసుపు పెడతాను. అదే అంటున్నాను పసుపు ఎందుకు ప్రవీ అని చెప్పి. సో ఇక్కడ ఇంక ఈసారి మ్యాచింగ్ ఏం తీసుకోలే, జస్ట్ అసలు చెప్పాను కదా అసలు ఈసారి టైమే కుదరలేదు. ఆ వర్క్ కూడా అనకాపల్లిలో ఉన్నాను కాబట్టి అనకాపల్లిలో అలా కుట్టించుకున్నాను, చాలా బాగా సెట్ అయింది వర్క్, బ్లౌజ్ వర్క్ అయితే. నేను మీకు డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అది, ఎందుకంటే వాళ్ళది లోకల్ది కదా. సో నేను వాళ్ళని అడిగి కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ మేము రెడీ అయిపోయి పూజ చేసేసుకొని ఈరోజు మిట్టుగడ్డ డెకరేట్ చేశాడు పూజ కదంతా కూడా ఫ్లవర్స్తో వాటితో అండ్ మ్యాంగోస్ పెట్టి చాలా మంచిగా డెకరేట్ చేశాడు. నేను చీర కట్టుకుని లోపు డెకరేట్ చేశాడు అనమాట. సో నేను సామాన్లన్నీ ముందరే సోమేసుకొని పెట్టేసుకుంటా, ఈ దేవుడి మళ్ళీ సామాన్లు ఉంటాయి కదా, అదే చంబులు దీప ప్రమిదలు ఇత్తడివన్నీ కూడా. సో మిట్టుగడు కూడా రెడీ అయిపోయాడు అండ్ పువ్వులు ఇవన్నీ కొన్ని అలా అందిస్తున్నాడు. నేను దీపం పెట్టేసుకొని ముగ్గురం కూడా 3 దీపాలు అలా పెట్టేసుకొని ఇంక మేము గుడికి బయలుదేరిపోదామని చెప్పేసి. తర్వాత ప్రవీణ్ కాళ్ళకి దండం కూడా పెట్టా, ఇంకా అది షూట్ చేయలేదు నేను. నార్మల్గా వరలక్ష్మీదేవి వ్రతం ఉన్నాడు అండ్ ఈ ఏదైనా పూజలు అయినప్పుడు అండ్ ఇలా మ్యారేజ్ డే అయినప్పుడు కంపల్సరీ కదా. అండ్ ఆ తర్వాత ఈ టెంపుల్కి సీరియస్లీ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ టెంపుల్కి వెళ్ళాలని, ఈసారి కుదిరిందనమాట. ఆ మధ్య ఇన్స్టాగ్రామ్లో తెగ చూశాను, బట్ లోపల ఎలా ఉంటుంది ఏంటనేది అసలు చూడలే. అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఎల్బీ నగర్లో ఉంటుంది. సో మాకు దగ్గర 1 గంట పట్టేసింది హైవే మీద నుంచి, అంటే మేము ఓఆర్ఆర్ మీద నుంచి వెళ్ళాము, గంట పావులా పట్టేసింది అనమాట. యాక్చువల్గా అయితే మేము జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్తే సరిపోతుందిలే, టైం లేదు కదా అనుకున్నాం, కానీ ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళాము. లక్కీగా బ్రహ్మోత్సవాలు కాబట్టి అవుతున్నాయట, అందువల్ల కొంచెం ఎక్కువసేపే ఉంచారనమాట క్లోజ్ చేయకుండా. అండ్ లోపలికి ఇలా రాగానే ఫుల్ షాపింగ్ కనిపించింది నాకు, చాలా షాపింగ్ ఉంది. ప్రవీణ్ పార్క్ చేసి వచ్చేలోపు మేము కొంచెం అలా నడుచుకుంటూ వెళ్ళాము. అండ్ ఇక్కడ రిటర్న్లో ఏదైనా చూస్తే అగరబత్తీలు కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుందామని రిటర్న్లో తీసుకుందామని ఇంకా తీసుకోలేదు. అండ్ లోపల ఫోన్స్ అయితే అలో చేస్తున్నారు కానీ ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అనమాట. ఫోన్ కౌంటర్ కానీ ఫోన్ బయట చెక్ చేయడం కానీ ఇలాంటివి ఏం లేవు. అండ్ ఇక్కడ బటర్ మిల్క్ అండ్ ఆల్సో వాటర్, మేము వెళ్ళినప్పుడు అయితే వాటర్ బాగా సర్వ్ చేస్తున్నారు, కూలింగ్ వాటర్ అనమాట, కొంచెం ఐస్ వాటర్ లాంటిది. అండ్ ఇక్కడ అన్నసంతర్పణ కూడా జరుగుతుంటుంది, బట్ నేను అన్నసంతర్పణకి కొంచెం లేట్ అయిపోతుంది కదా అండ్ చాలా పెద్ద లైన్ ఉంది అన్నసంతర్పణకి, అందువల్ల అక్కడికి వెళ్ళలే. ఆ తర్వాత ఇక్కడ దర్శనం అంతా అయిపోయింది. దర్శనం అంతా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ప్రవీణ్ జస్ట్ చిన్నదలా చిన్న క్లిప్స్ అలా తీసాము. అండ్ లోపల విగ్రహాలు ఎంత బాగున్నాయి తెలుసా, మస్ట్ అండ్ షుడ్ విజిట్ అనమాట. మీరు నాలాగా భక్తి కొంచెం ఎక్కువ, హోలీ ప్లేసెస్ బాగా ఇష్టపడతారు, గుళ్ళు బాగా ఇష్టపడతారంటే ఈ టెంపుల్ని కంపల్సరీ విజిట్ చేయండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే. ఎందుకంటే నాకు ఏది బాగా నచ్చిందంటే కాన్సెప్ట్, ఫస్ట్ మనం గర్భగుడిలోకి ఇలా ఎంటర్ అవ్వగానే వెంకటేశ్వర స్వామి కనబడతారు. వెంకటేశ్వర స్వామి ఫిస్ట్ విత్ అల్లువేలు మంగమ్మ అలా కనబడతారు. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి చుట్టూరా అమ్మవార్లు ఉంటారనమాట, మొత్తం అష్టలక్ష్మి అమ్మవార్లు మొత్తం ఉంటారు, కృష్ణుడు కూడా ఉంటారు. నాకు ఆ విగ్రహాలు చాలా బాగా నచ్చాయి. సంతానలక్ష్మి, మళ్ళీ ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి వీళ్ళందరూ కూడా కనబడతారనమాట. సో విగ్రహాలు మాత్రం చాలా బాగున్నాయి ఇండివిజువల్గా. అండ్ ఆ తర్వాత ప్రసాదం కింద సేమియా పెట్టారు. సో ఆ సేమియా తిన్నాము. ప్రతిసారి సేమియా అనేది ఏ అకేషన్ అయినా సేమియా అనేది చేసుకోవడం అలవాటు, బట్ ఈసారి ఇంక ఇక్కడ తిన్నాం కదా నేను ఇంక ఇంట్లో ఏం చేయలేదు. తర్వాత ఇది ఎంట్రన్స్ చాలా వరకు నేను చూశాను ఆ వీడియోలో వాటిల్లో, బట్ నాకైతే భలే నచ్చింది, చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత ఇక్కడ నాకు ఒక 2 సబ్స్క్రైబర్స్ కూడా కలిశారు. సో అక్కడ నాకు షూట్ చేయలేదు, ఇంకా నేను గబుక్కని షూట్ చేయలేదు, వాళ్ళు సడన్గా వచ్చి పలకరించేసరికి అక్కడ హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత బ్యాంగిల్స్ కొనుక్కుందాం అనుకున్నా, ఈ సారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కొనుక్కుందాం అనుకున్నా. సో అవి చూసిన 50 రూపీస్ అనమాట బ్యాంగిల్స్ అలాగ సెట్. సో అవి అక్కడ నేను చాలాసేపు స్పెండ్ చేశాను, కానీ నాకు బాగున్నాయి బ్యాంగిల్స్ అన్నీ కూడా, గ్లాస్ బ్యాంగిల్స్ అన్నీ, మట్టి గాజులు ఇవన్నీ చాలా బాగున్నాయి. వెళ్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ బ్యాంగిల్స్ ట్రై చేయండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను ఒక రీల్ పెట్టాను కదా ప్రవీణ్ బ్యాంగిల్స్ తొడుతున్నట్టు కార్లో, అవి ఇక్కడే కొన్నాను అనమాట బ్యాంగిల్స్. ఆ తర్వాత అసలు ఈ సారీతో ఈ ఎండాకాలంలో సో నాకు చాలా 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 ఫ్రస్ట్రేట్ అనిపించింది. నాకు మెయిన్ మైనస్ నా హెయిర్ అనమాట. ఎంత మంచిగా వేద్దాం అనుకున్నా ఇంకా నాకు వేరే హెయిర్ స్టైలే తట్టదు. మ్యాక్సిమం ఇది లేకపోతే అల్లుకొని పువ్వులు పెట్టేసుకుంటా, అంత స్టైలిష్గా వేసుకోవడానికి అంత థిక్ హెయిర్ కాదు కాబట్టి. తర్వాత ఇంకో సజెషన్ ఏంటంటే, మీరు అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు అగరబత్తీలు అవి అమ్ముతారు. మేమైతే ఇలా అగరబత్తీలు తీసుకున్నాము, చాలా బాగున్నాయి, ట్రై చేయండి. అవి మాత్రం నేను ఇప్పుడు షాప్ ఓపెన్ చేశాను కదా, షాప్లో వెలిగిస్తాను అనమాట రెగ్యులర్గా, చాలా బాగున్నాయి, ట్రై చేయండి. అనుకుంటున్నాం టెంపుల్కి వెళ్దామని. చాలా మంచి
ఆల్మోస్ట్ ఒక 6 to 8 months నుంచి అనుకుంటున్నాము టెంపుల్కి వద్దామని. ఓన్లీ ఒక 1 year నుంచి అనుకుంటున్నాం అనుకోండి. బట్ ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అష్టలక్ష్మి టెంపుల్ ఆ మధ్య రీల్స్లో చాలా ట్రెండ్ అయింది. అప్పటి నుంచి అనుకుంటున్నాను నేను టెంపుల్కి రావాలని చెప్పి. ఇన్ కేస్ మీరు ఏదైనా అకేషన్ పెట్టుకొని, ఈరోజు మా యానివర్సరీ కదా, సో అందువల్ల ఈరోజు కంపల్సరీగా ట్రై చేద్దామని చెప్పి. ఎందుకంటే మన నార్మల్ డేస్ మాది బీరం కూడా ప్రవి పదా సౌండ్ వస్తుందేమో అనుకుంటున్నాం. సౌండ్ ఏం రావట్లేదు. యాక్చువల్గా నార్మల్ డేస్లో అయితే మనము అంత పర్టికులర్గా మాది పటాన్చేరు కదా, పటాన్చేరు నుంచి ఎల్బీ నగర్ అంటే ఆల్మోస్ట్ 1.5 hour అలా పట్టేస్తుంది. ఓఆర్ఆర్ నుంచి ఎంత ఫాస్ట్గా వచ్చినా సరే. సో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు వచ్చామంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దూరం వెళ్ళమనేది ఉండదు. అన్ఫార్చునేట్గా మనం వచ్చిన ఈరోజు బ్రహ్మోత్సవాలు అది మనకి బాగా. అవును, అన్నప్రసాదం తిందాం అనుకున్నాము. కాకపోతే లైన్ చాలా పెద్దది ఉందన్నమాట ఈరోజు బ్రహ్మోత్సవాలు. దట్టు శుక్రవారం కదా ఈరోజు, అందువల్ల ఈరోజు శుక్రవారం కలిసి వచ్చింది. అండ్ లోపల నేను వీడియోస్ అయితే అలో చేయలేదు కాబట్టి వీడియోస్ ఏం తీయలేదు. టెంపుల్లో ఎప్పుడైనా వీడియోస్ ఫొటోస్ తీసుకోకూడదు అనేది చాలా మంచి కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే దేవుడి మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, వీడియోస్ ఫొటోస్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి అలా తీయనివ్వరు కదా. అండ్ ఏంటి వాటర్ బాటిల్ తీసుకో. టెంపుల్ అయితే లోపల చాలా అంటే చాలా బాగుంది. అష్టలక్ష్మి అమ్మవార్లు మొత్తం అందరూ కూడా సెపరేట్గా పెట్టారనమాట. సెపరేట్ గోపురాల్లో చాలా అంటే చాలా. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఉంటారు స్టార్టింగ్లో. వెంకటేశ్వర స్వామి చుట్టూ అష్టలక్ష్ములు ఉంటారనమాట. మధ్యలో గోల్డెన్ దాంట్లో మొత్తం గోల్డ్ ఫినిషింగ్తో ఈ శ్రీకృష్ణుడు అండ్ ఆల్సో రుక్మిణి తల్లి ఉన్నారనమాట. చాలా బాగా అనిపించింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఇది ఈరోజు టెంపుల్ది అయితే. అండ్ షాప్లోకి అని చెప్పి అగరబత్తులు తీసుకున్నా. అగరబత్తులు నేను వీడియో తీశాను. ఇన్కేస్ మీరు ఈ గుడికి వస్తే అగరబత్తుల దగ్గర తీసుకోండి. ఇదేం ప్రమోషన్ ఏం కాదు, నాకు బాగా నచ్చింది అనమాట, అందువల్ల చెప్తున్నాను. నాకు సాంబ్రాణి ఒకటి 80 rupees అనమాట ప్యాకెట్. సాంబ్రాణి ఒకటి, మోగ్రా ఒకటి, జాస్మిన్ ఒక మిట్టు కూడా అలా పట్టుకునే ఉంటున్నాడు అనమాట. సో అవి ట్రై చేయండి. అండ్ ప్రసాదం తీసుకున్న ప్రసాదం సేమియా పెట్టారు, చాలా డిఫరెంట్గా అనిపించింది. నార్మల్గా అయితే నేను ఎప్పుడైనా యానివర్సరీ బర్త్ చేసేప్పుడు మనం సేమియా చేసుకోవడం అలవాటు కదా. సో ఈరోజు ఇంకా సేమియా తినేసరికి చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అన్ని కోఇన్సిడెంటల్గా బాగా వర్కౌట్ అయ్యాయి. సో నా సారీ అది ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ జ్యువెలరీ అది మీకు తెలిసిందే కదా, పాత జ్యువెలరీనే. ఈసారి అసలు జ్యువెలరీ కొనుక్కోవడానికి కూడా టైం లేదు నాకు, అసలు అంత బిజీ అయిపోయింది. సో తర్వాత అయితే ఇంక దారిలో రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్ ఇది ఏ రెస్టారెంట్ అనేది మర్చిపోయాను నేను. మీతో ఏ రెస్టారెంట్ పెట్టదు గుర్తులేదా? రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్ పేరు కూడా మర్చిపోయాను. ఇక్కడ వెజ్ మీల్స్ తీసుకున్నాం. నైవేద్యమో సంథింగ్ ఏదో. సో అక్కడికి వెళ్ళాము, మీల్స్ తిన్నాము. తినేసిన తర్వాత ఇంక మేము స్టార్ట్ అయిపోయాము. ఇది నేను రీల్ పెట్టా, ఇన్స్టాగ్రామ్ రీల్ పెట్టా. సో ఆ రోజు మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను కదా అని చెప్పేసి ఇలాగా. సో భలే అనిపిస్తుంది అసలు ఇలాంటి చిన్నవి ఏంటంటే అదొక రకమైన హ్యాపీనెస్ అనమాట. అండ్ ఆల్సో ఒక మెమరీ లాగా కూడా. సో ఇక్కడ ఇలా ఇది కూడా సిగ్నల్ పడిన దగ్గర ఇలా వేయమంటే సిగ్నల్ పడిన దగ్గర గబగబా వేసారు ప్రవీణ్. బ్యాంగిల్స్ నాకు బాగా నచ్చాయి. ఈ మనకి ఇప్పుడు వీడియోలో రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అంటారు కదా, అవే అనమాట ఇవి. ఆ తర్వాత మన షాప్కి ఒక సబ్స్క్రైబర్ వచ్చారు. తిన పేరు శ్వేత అనమాట. తిను సీరియస్లీ ఎంత అభిమానంగా వచ్చారంటే అసలు తను నమ్మలేకపోతున్నారు అనమాట. నేను నాతో మాట్లాడుతున్నాను నమ్మలేక ఒక 2 సార్లు పిన్ చేసుకున్నారు. లైక్ నాకు నిజంగా ఇలా ఉంటారా అని అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంత దీనిగా అనుకోను. మీకు తెలుసు, నేను చాలాసార్లు చెప్పా సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చి పలకరించినా నేను అసలు అలా అనుకోను. బట్ అవతల వాళ్ళు ఎక్సైట్ అయిందని బట్టి మనకి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఈమె వచ్చేసి శ్వేత గారు అనమాట. సింఫనీలోనే ఉంటారట, మాకు కూడా తెలియదు. అంటే మేము ఉండే దగ్గరే ఉంటారట, బట్ పెద్దగా తెలీదు. అండ్ ఆల్సో ఆవిడ చాలా అభిమానంతో జాకెట్ మొక్క ఒకటి, పసుపు కుంకుమ, ఫ్లవర్స్, అండ్ ఆల్సో తను ఏమేమి తీసుకొచ్చారో నేను అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి తను ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు బాగా డెవలప్ అయ్యింది. మేము వచ్చినప్పుడు అసలు ఎలా అనిపిస్తుంది అంటే వీడియోలకి ఇక్కడికి డిఫరెంట్ ఉందా?
మా ఆయన అదే అన్నారు, అంటే నాచురల్గా మాట్లాడు, షీజ్ ఆల్సో అంతే కదా, అంతే. మేమేంటంటే చూస్తూ ఉంటాము, వి ఫీల్ యాజ్ సెలబ్రిటీ కదా. అంత సెలబ్రిటీ కాదు. లేదు, చాలా మంది ఇప్పుడు టెంపుల్స్ కి మాస్క్ వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు పలకరిస్తారు కదా, గుర్తుపడతారు కదా, వాళ్ళు కూడా అలా చూస్తారు. ఇప్పుడే వచ్చా కాలేజ్ నుంచి. ఫస్ట్ ఎవరైనా చూస్తారు, ఫస్ట్ పక్కన నన్ను చూస్తారు, నేను లేదని చూస్తారు. వీడియోలో మిట్టుని ప్రతినిమిషాలు తొందరగా గుర్తుపడతారు. అవును, ఇలా వస్తుంది చూసాను. నేనా ప్రవీణ్ గారిని ఇప్పుడే చూసా. మా పాపని తీసుకొద్దాం అంటే కనబడలేదు. మళ్ళీ మీ పాప? పాప అండి, ఒక పాప. సూపర్ లక్కీ. దొంగ, ఫుల్ దొంగ, వాడు వీడియోలో కనబడి. కానీ ఎలా ఉంది హాస్టల్? బాగానే ఉంది. చాలా కెమెరామ్యాన్ నేనే. మొత్తం చదువు సరస్వతి, కానీ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాను. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి బాగా. కామెంట్స్ కి అన్ని నెగిటివ్ కామెంట్స్. అస్సలు తీసుకోవద్దు, ఓన్లీ పాజిటివ్ తీసుకోండి. అది దాని నుంచి బయట ఫ్యాన్స్ ఉన్నారు మాలాగా. వాటి నుంచి బయటికి రావడం చాలా టైం పట్టేసింది నాకు. ఆడది అంతే, వాళ్ళ ట్రైన్ అది. నీకు ఎలా అనిపించింది హాస్టల్? బాగానే అనిపించింది. బాగుంది కదా, ఫ్రెండ్స్ అయ్యారు. ఒక 5 పెట్టా ఇటు వస్తున్న టాప్ కి అని. మీరు ఫస్ట్ అలా అన్నప్పుడు జోక్. నా పేరు స్వాతి. మనం మా పాప ఛానల్ ఉంది, దాంట్లోంచి పంపించాను. పేరు లిషిత సాన్వి. మనం చదివాం కదా వస్తున్నా అని చెప్పేసి. యాక్చువల్గా ఫస్ట్ మీరు జోక్ గా అన్నారేమో. కొంచెం ఒక స్టెప్ వేసాను, వెళ్దాము అని వచ్చింది. ఇంకా ఫస్ట్ జస్ట్ జోక్ గా అనుకున్నాను, మీరు ఇంకా వస్తున్నా అంటే చాలా మంది ప్రపంచానికి కొంచెం ఇంకా రాలేదు ఇప్పటి వరకు. ఎప్పుడు ఓన్లీ బుక్స్. మేబీ మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కదా, సో అర్థం కాకపోవచ్చు మేము ఏం మాట్లాడుకుంటున్నాం అనేది. లైక్ ఈ బీరంగూడ ఏరియా గురించి కానీ, ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారని కానీ, లేకపోతే సో ఇంకా వీడియోస్ గురించి కానీ, అన్నిటి గురించి తను చెప్తున్నారనమాట. చాలా సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారట. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నా కోసం దూరం నుంచి రావడమే నాకు చాలా పెద్ద విషయం. దట్టు మీరు అన్ని వచ్చారు, ఇంకా 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 హ్యాపీ అనిపించింది అన్నమాట. పెద్ద మెమరీ నాకు గుర్తుండిపోతుంది. శ్వేత గారు నేను ఇప్పుడు ట్యూషన్ 13 దగ్గర ఇలా వస్తారని అనుకుంటున్నా. సో చూస్తుంటే హార్ట్ఫుల్గా చెప్తున్నా, చాలా అంటే చాలా థ్యాంక్ యూ మీ అభిమానానికి. నాకు అనిపిస్తుంది ఇంత అభిమానం అసలు మనం ఏ ప్రొఫెషన్లో ఉన్న ఇంత అభిమానం రాదేమో అన్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఏ ప్రొఫెషన్ అయినా డబ్బులు వస్తాయి, ఓకే ఇట్స్ ఓకే, బట్ ఇంత అభిమానం రాదేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో తను తీసుకొచ్చినవి చూపిస్తున్నాయి ఇక్కడ. ఇలా చూపించడం వల్ల నాకు ఒక మంచి మెమరీ. ఈ బ్యాంగిల్స్ తీసుకొచ్చారు అండ్ ఆల్సో మీతో షేర్ చేసుకుంటున్నాను కదా, అది ఇంకా సూపర్ హ్యాపీలా అనిపిస్తుంది అనమాట. సో అది అండ్ ఈ పసుపు కుంకుమ తీసుకొచ్చారు అండ్ జాకెట్ ముక్క. అండ్ నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఇది తీసుకొచ్చారనమాట. ఇదేంటంటే ఒక వెండిది, సిల్వర్ది, మనకి అష్టలక్ష్మి స్తోత్రాలు అవి ఉంటాయి కదా, అదనమాట ఇది. సో అష్టలక్ష్మి స్తోత్రము మొత్తం వెండితో ఉంటుంది కదా, అదనమాట. చాలా బాగా అనిపించింది అసలు. ఎంత బాగా నచ్చిందంటే, ఇది నేను క్యాష్ పెట్టే బాక్స్ ఉంటుంది కదా, అందులో పెట్టుకున్నా. దేవుడి గదిలో పెట్టుకుందాము, ఆర్ఎల్స్ క్యాష్ బాక్స్లో పెట్టుకుందాము. క్యాష్ బాక్స్లో పెట్టాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇలాంటిది తీసుకుందామని. అష్టలక్ష్మిది వెండిది. ఆ తర్వాత 2 ఫ్లవర్ వాజులు తీసుకొచ్చారు, మీరు ఓపెన్ చేస్తున్నారు చూసారా. అది నా కోసం మీరు ఇన్ని తీసుకురావడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. సూపర్ అంటే సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో సూపర్ హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. చాలు ఇలా కనీసం ఒకరైనా వచ్చి పలకరిస్తే చాలా అనిపిస్తుంది. మెయిన్ యూట్యూబ్ అనేది ఇంత మంచి మనుషుల్ని దగ్గర చేస్తున్నందుకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. నేను చాలాసార్లు ఏ సబ్స్క్రైబర్స్ కలిసినా ఇదే చెప్తా, బట్ నేను రిటర్న్ మీకు ఒక థ్యాంక్ యూ చెప్పడం తప్ప ఇంకేం చేయలేను. అదొక చిన్నది అనిపిస్తుంది. నేను ఏదైనా మీరు ఇలా ఇంత అభిమానం చూపిస్తున్నారు కదా, దాని తగ్గట్టు ఏమైనా ఇస్తే బాగుంటుందని చెప్పి, బట్ థ్యాంక్ యూ తప్ప ఇంకేం చెప్పలేను నేను. సో అందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఇంకో సబ్స్క్రైబర్ అనమాట,
వీళ్ళు వచ్చేసి ఆర్సీపురం నుంచి వచ్చారు, మన షాప్కి వచ్చారు, విజిట్ చేశారు. సో వాళ్ళు కూడా నేను యాక్చువల్గా మ్యారేజ్ డేకి గుడి నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్ షాప్కి వచ్చేసాను. షాప్ ఓపెన్ చేసి షాప్కి వచ్చేసా. ఆ తర్వాత శ్వేత గారు వచ్చారు. శ్వేత గారు వచ్చిన తర్వాత నేను ఏం చేశాను, ఇంటికి వెళ్ళాను అనమాట. కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకుని వద్దామని. మేము డిన్నర్ ప్లాన్ చేసుకున్నాము, కాకపోతే ఇంక డిన్నర్ అది క్యాన్సిల్ చేసేసుకున్నాం. కేక్ కటింగ్ ఇక్కడ చేసుకుందాము అని చెప్పేసి. సో వీళ్ళు కూడా మంచి సబ్స్క్రైబర్స్ అనమాట. తను కూడా చాలా ఎక్సైట్ అయింది. అండ్ ఆ తర్వాత మీరు కూడా విజిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత ప్రవీణ్ ఇలా కేక్ తీసుకొచ్చారు. సో కేక్ వచ్చేసి ఇక్కడ ఈ ఇయర్ ఈ షాప్ ఓపెన్ చేసిన తర్వాత, బికాజ్ స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ కాబట్టి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందామని. ఇంట్లో అంటే ఎప్పుడు ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా, సో ఇక్కడే చేసుకుందాము అని చెప్పి ఇక్కడ మిగతా వాళ్ళు ఉంటారు కదా, మిగతా స్టోర్ ఓనర్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరితో సెలబ్రేట్ చేసుకుందాము. సో అందరితో మింగిల్ అయినట్టు ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం అందరినీ పరిచయం చేసుకున్నట్టు ఉంటుంది. ప్రవీణ్కి అందరూ తెలుసు కానీ నాకు పెద్దగా తెలీదు. ప్రవీణ్ ఏంటంటే ఫస్ట్ నుంచి వర్క్లు అవి చేయించడం, ఇవన్నీ సెటప్ అంతా చేయించడం తను చేయించారు కాబట్టి తనకు అందరూ తెలుసు. నేను అంత తొందరగా మింగిల్ అవ్వలేను, ఎందుకంటే నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళు సరిగ్గా రియాక్ట్ అవ్వకపోతే నాకు మనసులో కలుక్కుమంటుంది అనమాట. అందువల్ల నేను తొందరగా వాళ్ళు వచ్చి పలకరిస్తున్న తప్ప నేను పలకరించలేను, అదొక మైనస్ ఉంటుంది నాలో. సో అది. అండ్ ఇక్కడ ఈరోజు ఈ స్టోర్లో సెలబ్రేట్ చేసుకోవడం కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ చాలామందికి అడ్రస్ తెలియట్లేదు మన స్టోర్ది, బి గార్జియస్ స్టోర్ది. యాక్చువల్గా ఎవరికైతే తెలియదో వాళ్ళ గురించి చెప్తున్నా. బి గార్జియస్ స్టోర్ అనేది నా ఓన్ బ్రాండ్తో క్రియేట్ చేసిన జ్యువెలరీ స్టోర్ అనమాట. జ్యువెలరీ స్టోర్ మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా, నేను ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత రీసెంట్గా అక్షయ తృతీయ రోజు బి గార్జియస్ ఈ స్టోర్ స్టార్ట్ చేశాను. ఇక్కడ మీకు కొరియన్ ఇయర్ రింగ్స్ కానీ, కొరియన్ బ్రేస్లెట్స్ కానీ, యాంటీ టార్నిష్ బ్రేస్లెట్స్, నెక్ సెట్స్, ఇవన్నీ కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయి. 1 గ్రామ్ చాలా తక్కువ ఉంటుంది, మిగతా ఫ్యాషన్ జ్యువెలరీ అంతా కూడా దొరుకుతుంది అనమాట. సో హ్యాపీగా మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, వాట్సాప్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. స్టోర్కి రావాలంటే మీకు బీరంగూడలో చైతన్య స్కూల్ ఉంటుంది. చైతన్య స్కూల్ ఎదురుగా బ్యాంబూ జంక్షన్ ఉంటుంది. బ్యాంబూ జంక్షన్ లోపల ఫుడ్ కోర్ట్స్ విత్ షాపింగ్ ఉంటుంది. ఇది బ్యాంబూ జంక్షన్ అంతా కూడా ఫుడ్ కోర్ట్ ప్లస్ షాపింగ్ మార్ట్ అనమాట. షాపింగ్ వచ్చేసి మంది షాపింగ్ అండ్ ఆల్సో మిగతాదంతా కూడా ఫుడ్ కోర్ట్స్ వస్తాయి అనమాట. సో అది బి గార్జియస్ అనేది మీరు షాప్కి రావాలనుకుంటే బ్యాంబూ జంక్షన్ లోపలికి వచ్చేయాలి. మీరు బయట ఫుడ్ ఒక్కటే అని చెప్పి మీరు ఫుడ్ ఒక్కటే అనుకోద్దు, మన షాప్ లోపల ఉంటుంది అనమాట, లోపలికి వచ్చేయాలి. చాలామందికి అడ్రస్ తెలియట్లేదు, వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మాకు తెలియట్లేదు అక్క అని చెప్పి. సో కేక్ అనేది ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న ప్లేట్స్ తీసుకొచ్చాము. సో అందరికీ కేక్ సర్వ్ చేసేద్దామని చెప్పి. యాక్చువల్గా అయితే డిన్నర్ పెట్టుకుందాం అనుకున్నాము, కాకపోతే కొత్తగా కదా, వీళ్ళు పరిచయం అయ్యి 4 రోజులు 5 రోజులు అవుతుంది. మా మ్యారేజ్ డేకి అయితే 30th ఓపెన్ చేసాము, మా మ్యారేజ్ డే 2nd అయింది. సో మహా అయితే ఒక 2-3 రోజులు, ఒక 4-5 రోజులే కదా పరిచయం అని చెప్పి ఇంక ఇప్పుడు వద్దులే. ప్రవీణ్ బర్త్డే జూలైలో ఉంది కదా, ప్రవీణ్ బర్త్డే రోజు అందరికీ డిన్నర్కి పెట్టుకుందాము అని చెప్పి. అప్పటికి ఇంకా క్లోజ్ అవుతారు కదా అందరూ కూడా. వీళ్ళందరూ ఏంటంటే ఈ ఫుడ్ కోర్ట్ ఓనర్స్ అనమాట. ఫుడ్ కోర్ట్స్ ఇప్పుడు మేము ఎలా అయితే ఓనర్సో ఈ బి గార్జియస్కి పక్కన ఫుడ్ కోర్ట్ వాటికి వీళ్ళందరూ ఓనర్స్ అనమాట. సో అది అందరం ఇలా సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఇంకా అయిపోయింది మ్యారేజ్ డే అయితే. సూపర్ హ్యాపీ అనిపించింది, అండ్ అందరినీ పరిచయం చేసుకున్నట్టు అనిపించింది, అందరితో టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే, లైక్ ఈరోజు అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళడమే చాలా పెద్ద విషయం నాకు. ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఆ దేవతలందరినీ చూసేసరికి కళ్ళు నిండిపోయాయి అసలు నాకు. అండ్ అందుకే చూసాను, నాకు టైం లేదు అసలు. నా అవుట్ఫిట్ కూడా ఈవినింగ్ అవుట్ఫిట్ కూడా నా బర్త్డేకి వేసిన అవుట్ఫిట్ ఇది. టిష్యూ ఫ్యాబ్రిక్ తీసుకొని నేను కస్టమైజ్ చేయించుకున్నాను కదా డ్రెస్, అదే డ్రెస్ నేను నా బర్త్డేకి వేసుకున్న డ్రెస్ 12 o'clock వేసుకున్నది. ఇప్పుడు కూడా అదే వేసుకున్నా. ఇంకా టైం అసలు కుదరలే నాకు డ్రెస్లో కుట్టించుకోవడానికి, ఆర్ కస్టమైజేషన్ కానీ, డిజైనింగ్కి కానీ, ఆర్ ఎల్స్ రెడీమేడ్ తీసుకోవడానికి కూడా అసలు ఖాళీలే. అందుకని ఇలా చేసుకున్నాం అనమాట. సో అది. అండ్ ఎవరెవరైతే విష్ చేశారో థ్యాంక్ యూ సో మచ్. ఈ 6 days కూడా కొంచెం ఇంపార్టెంట్ వర్క్లో ఉండి, అండ్ ఆల్సో షాప్లో కొంచెం బిజీగా ఉండి నేను అప్లోడ్ చేయలేకపోయా. సో సారీ. మ్యాక్సిమం ట్రై చేస్తాను, నేను ప్రతిసారి చెప్తున్నా సరే డిలే చేస్తూనే ఉన్నా, కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయాను అనమాట. సో అది. అండ్ షాప్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4 to 10 వరకు ఉంటుంది, 10-10:30 వరకు కూడా ఉంటుంది.
సండే మాత్రం ఫుల్ డే ఉంటుంది మ్యాక్సిమం. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మేము ఫుల్ డే పెట్టలేకపోతున్నాము, అంటే మార్నింగ్ అంత ఫ్లో ఉండట్లేదు, ఈవినింగ్ ఈ ఫ్లో బాగా మంచిగా ఉంటుందని చెప్పేసి మార్నింగ్ కాకుండా ఈవినింగ్ పెడుతున్నాం అనమాట. సో అందుకని ఈవినింగ్ 4 to 10 వరకు ఉంటుంది మన స్టోర్ ఓపెన్ అయ్యి. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది, మీరు అందులో ఆర్డర్ చేసుకోవాలంటే ఎప్పుడైనా ఆర్డర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈవినింగ్ అయితే ఈవినింగ్ ఆ టైంలో ఓపెన్ ఉంటుంది. సండే సాటర్డే కొంచెం ఎక్స్ట్రా టైమింగ్స్ ఉంటుందన్నమాట, అది కూడా ఫుల్ డే డిపెండ్స్ అపాన్ క్లైమేట్ అనమాట. సో అది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా. And I'm burned by the morning light. I make the same mistake more than twice. Same song, but brand new dance. I wear out my 3rd second chance. You take my breath and I can't get it back. Might be time for me to face the facts. The best me is with you, but I know I got